హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో స్క్రబ్ టైఫస్ గురించి తెలుసుకుందాము. స్క్రబ్ టైఫస్ అనే వైరస్ మన ఏపీని వణికిస్తుంది కదా. స్క్రబ్ టైఫస్ జ్వరాలు అవి బాగా వస్తున్నాయి కదా, పాజిటివ్ కేసులని వైరస్. ఇంతకుముందు కరోనాకి భయపడ్డాం కదా, ఇప్పుడు అలాగే ఈ స్క్రబ్ టైఫస్ అనేది వచ్చింది. ఏం భయపడక్కర్లేదండి. మనకి చిన్నగా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఉన్నా సరే వెంటనే మనం వైద్యం తీసుకుంటే ఈ వైరస్ బారిన పడమంట. అయితే ఇది బొద్దింకలాగా కనిపిస్తుంది. పెద్దవి అయితే కొంచెం బొద్దింక టైప్లో ఉంటున్నాయి. చిన్న చిన్నగా నల్లులు ఉండేవి కదా ఇదివరకు, ఆ నల్లులు సైజులో కూడా ఉన్నాయంట. తెలియకుండా మనకి ఇవి కుట్టినా సరే మనం వెంటనే అది 8 నుంచి 21 రోజుల్లోపు మనకి ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందంట బాడీలో. తలనొప్పి, దగ్గు, జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయంట. ఇవి గమనించుకొని మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వైరస్ బారిన పడము. అయితే ఇదేంటంటే మనకి చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఉన్నాయి అంటండి. ఈ వైరస్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే పొలాలు, అంటే కొంచెం పొదలు, చెట్లు అలాంటివి ఉంటాయి చూసారా, అలాంటి ప్లేసుల్లో ఈ వైరస్ అనేది ఉంటుందంట. ఇది ఆసియా, పసిఫిక్ అటువైపు నుంచి వచ్చిందంటండి మనకి. ఇంతకు ముందే ఉందంట ఈ స్క్రబ్ టైఫస్ అనేది. ఇంతకు ముందే ఉందంట. ఇంతకుముందు ఎప్పుడోనే వేరే వేరే ప్రాంతాల్లో ఈ వైరస్ ఉందంట. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇటు వచ్చిందనమాట. అయితే దీని గురించి భయపడాల్సింది ఏమీ లేదు. మనకు చిన్నగా ఏదన్నా జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి ఇలాంటివి ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే రీసెంట్గా ఈ చిత్తూరు జిల్లాలో అటు ఇటు కొంతమంది చనిపోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ అయితే స్టార్టింగ్లో ఉంది కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి. స్క్రబ్ టైఫస్ అనేది ఇలా బొద్దింక టైప్లో ఉంటుందంట పురుగు. ఈ పురుగులు కుట్టినప్పుడు చిన్నగా నల్లగా మచ్చబడిద్దంట కుట్టిన ప్లేస్లో. అవన్నీ గమనించుకుంటూ ఉండాలి మనం, ఎందుకంటే ఈ వైరస్లు కొత్తగా వస్తున్నాయి కదా. ఏ చిన్న తేడా వచ్చినా సరే మనం వెంటనే ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం భయపడాల్సిన పని అయితే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.